భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి తపస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కు చెల్లించుకున్నారు. విరాట్ కోహ్లీతో పాటు మరో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ స్వామివారి తపస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షిణ చేశారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డే అనంతరం విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ జట్టు మేనేజర్లు సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చారు. సింహగిరి చేరుకున్న ఆటగాళ్లకు దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి అంతరాలయంలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. మూడో వన్డేలో దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఏకంగా 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు. కోహ్లీకి వన్డేలో ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్.